మరి వ్యాక్సిన్ గురించి చెప్పగలరా? సో హెచ్పివి వ్యాక్సినేషన్ మనకి ఇండియాలో గార్డసిల్ అని మర్క్ చేసేది 2 రకాలైన వ్యాక్సిన్స్ ఉన్నాయి. హ్యూమన్ పాపులోమా వైరస్ అనేది ఆల్మోస్ట్ 150 స్ట్రెయిన్స్ ఉన్నాయి. బట్ క్యాన్సర్ కాజేటివ్ హై రిస్క్ వైరస్ అంటాము, అది 16-18. ఈ 4 సీరోటైప్స్ కవర్ చేసేది గార్డసిల్ వ్యాక్సిన్, 9 సీరోటైప్స్ కవర్ చేసేది నానోవలెంట్ వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. మనకి మన నేటివ్ వ్యాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ నుంచి రీసెంట్గా డెవలప్ అయ్యి అది కూడా అవైలబుల్ వచ్చింది విత్ లెస్ కాస్ట్. ఓకే, సో 6, 11, 16, 18 అనే స్ట్రెయిన్స్ కవర్ అవుతాయి. 16, 18 ఈ క్యాన్సర్ కాజేటివ్ సీరోటైప్స్ అన్నమాట. ఇవి ఇచ్చే వయసు అమ్మ 15 ఇయర్స్ లోపు, ఇది 9 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. 9 to 15 ఇయర్స్ మోస్ట్ ఐడియల్ ఏజ్ గ్రూప్. అప్పుడు 2 డోసెస్ ఇస్తే సరిపోతుంది. సపోజ్ స్టార్ట్ డోస్ ఒకటి ఇస్తే మళ్ళీ 6 మంత్స్కి ఒక డోస్ ఇస్తాం. వెరస్ 15 ఇయర్స్ పైన ఇచ్చేది 15 to 26 ఇయర్స్ ఆపర్చునిస్టిక్ వ్యాక్సినేషన్ అంటాము. అది 3 డోసెస్ ఇవ్వాలి. 0 డోసు 2 మంత్స్కి 6 మంత్స్కి. సో ఆ తర్వాత కూడా తీసుకోవచ్చు. ఎవరైనా వాళ్ళు తీసుకుంటానికి వచ్చి ఎంత మనకి బెనిఫిట్ అవుతుందంటే ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది అని తీసుకోవాలి. 45 ఇయర్స్ వరకు వాళ్ళు ఇష్టంగా వాళ్ళు తీసుకోవాల్సి. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయంటారా? అంటే లోకల్ రియాక్షన్స్, మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అక్కడ కొంచెం పెయిన్ ఉండటం, లేకపోతే స్వెల్లింగ్, ఇది తప్పితే చాలా గ్రాస్ సైడ్ ఎఫెక్ట్స్, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఏమీ లేదు. ఇప్పటి వరకు ఏమీ రిపోర్టెడ్ కేసెస్ ఏమీ లేదు. మరి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా సేఫ్. సో మీరు మీ పిల్లలకి, మీ గ్రాండ్ చిల్డ్రన్కి ఒక బర్త్డే గిఫ్ట్ గానో ఏదో అది వ్యాక్సిన్స్ వేయించడం అనేది ఒక దీంతో పెట్టుకుని చక్కగా చేసుకో.